ఇటు 2 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గురించి మనందరికీ తెలిసిందే. ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా నిన్న క్యాబినెట్‌లోని ఏ విధంగా వీళ్ళ డిమాండ్‌లని మేము క్లియర్ చేస్తాము అని చెప్పి కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అయితే ఈ రోజు 3వ రోజుకి కూడా చేరుకుంది. అయితే ఇప్పటికీ కార్మికుల్లోని ఇటు అసహనం వల్ల ఇటు ఇద్దరు కూడా ఏ విధంగా మామూలుగా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో. మరి వాళ్ళ కోదండరామరెడ్డి గారు వాళ్ళకి తోడుగా ఉంటాము అని చెప్పి వాళ్ళకి రావడం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడతాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా కార్మికులు ఇవాళ 3వ రోజుకి చేపట్టడం జరిగింది ఈ యొక్క సమ్మె అన్నది. ప్రధానంగా నిన్న క్యాబినెట్లోని వీళ్ళ యొక్క సమస్యని తీరుస్తాము, త్వరగానే దీన్ని అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. సో దీని గురించి ఏం చెప్పండి? ఇప్పుడు మొట్టమొదట కోల శంకర్ గౌడ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్న చాలా విచారకరమైన సంఘటన ఇది. ఇట్లాంటి ఒక మనిషి ఇన్నేళ్ళు ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచినటువంటి మనిషి పోవటం అంటే మరి కూకటి వేళ్ళతో చెట్టు పడిపోతే ఎట్లుంటుందో అట్లుంటుంది ఆ కుటుంబానికి సంబంధించి. చాలా అన్యాయం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు. నిలబడి పోరాడదాం. మేము కూడా మీకు అండగా ఉంటాం. తప్పనిసరిగా మీ డిమాండ్లు పరిపూర్తి అయ్యే వరకు మీ వెంట ఉంటాం. న్యాయం జరిగే వరకు మీతో పాటు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటించదలిచిన ఈ